కోటేశ్వరరావు గారు, ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిబ్బందిపై వేటుతోనే కాదు, పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాలని సీజేపీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు కదా. ఈ నిజానికి ఆ అవసరం కనిపిస్తోందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇవాళ ఉత్తరాఖండ్‌లో కూడా ఒక 2 పేపర్‌లు, ఒక యూనివర్సిటీలో 2 పేపర్‌లు లీక్ అయినట్టు, మరి అది నిజమో కాదో తెలీదు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. ఇంత జరుగుతున్నా గానీ మరి పేపర్‌లు లీక్ అవుతున్నాయంటే, ఒక యూనివర్సిటీలో కావచ్చు, ఒక రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఇటువంటి పరీక్షలు, ప్రవేశ పరీక్షలు కావచ్చు, లేదా ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు కావచ్చు, వీటన్నింటికి ఇలాంటి లీక్ కాకుండా ప్రూఫ్, లీక్‌లెస్ ప్రూఫ్, ఇటువంటి వాటిని రూపొందించడానికి, విధానాలను రూపొందించడానికి అవసరమైనటువంటి సాంకేతిక నిపుణులు మన దేశంలో లేరా? మనమే చెప్పుకుంటాం గదా! ఐటీ రంగానికి మన మేధావులే గొప్పవాళ్ళు ప్రపంచంలోని. మరి అటువంటి గొప్పవాళ్ళు ఉన్నటువంటి దేశంలో ఒక 25,00,000 మందికి ఒక రోజు ఒకేసారి ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోలేనంత అధోగతిలో మనం ఉన్నామా? మనమే చెప్పుకుంటాం. ప్రపంచంలో మేము 4 స్థానానికి జీడీపీని తీసుకొచ్చాము. ధనవంతమైనటువంటి దేశం అని చెప్పేసి మనమే చెప్పుకుంటాం కదా! మరి ఎందుకని మనకింత అసమర్థత ఎందుకు? అంటే జవాబుదారీతనం లేకపోవడం అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. వనరులు లేవా? మేధావులు లేరా? సాంకేతిక నిపుణులు లేరా? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా అనుసరించినటువంటి వైఖరులే దీనికి కారణంగా మనకు కనిపిస్తా ఉంది. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్పై కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు కదా. క్రిమినల్ విద్యాశాఖ మంత్రి అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్పై ఈ స్థాయిలో విమర్శలు, ఆరోపణలు రావడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఆయనేమి తక్కువ తినలేదు. సీజేపీ అనేటువంటిది టెర్రరిస్ట్ గ్రూప్ బి టీమ్ అని ఆయన కూడా కామెంట్ చేశారు కదా! మరి ఆయనకేమి హక్కు ఉన్నది? ఆ విధంగా యూత్‌ని పట్టుకొని మీరు టెర్రరిస్ట్‌ల బి టీమ్ అని, తుగ్డే తుగ్డే గ్యాంగ్ అని, ఇవన్నీ కూడా ఈ 4, 5 రోజుల నుంచి తుగ్దేడు గ్యాంగు, విదేశాల నుంచి నిధులు పొందుతున్నారు, విదేశీ శక్తులున్నాయి. ఇటువంటి ఆరోపణలన్నీ మరి ఉద్యమం మీద చేశారు. అదే విధంగా రాహుల్ గాంధీ కూడా అటువంటివి చేశారు. అది తప్పా, ఒప్పా అనేటువంటిది కాదు ఇక్కడ సమస్య. ఎవరు తక్కువ తిన్నారు? రాహుల్ గాంధీ చేసిన తప్పైతే ఓకే. తప్పని అన్నాం. నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ రెండో వైపున వీళ్ళు చేసిందేమిటి? అటువంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఈ ధర్మేంద్ర ప్రధాను, లేదా ఆయన కాపాడటానికి ప్రయత్నించినటువంటి నరేంద్ర మోడీ గారు, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కాదా? మీరు ఒక్కసారి చూడండి. ఈ ఈ పరిణామం జరగటానికి ముందు, అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ముందు ఆయన కింద విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి వినీత్ జోషిని ఎందుకు ఆ శాఖ నుంచి బదిలీ చేశారు? పోనీ వినీత్ జోషి ఏమన్నా స్వయంగా పేపర్ లీక్ చేశాడా? దానికి ఆయనే బాధ్యుడా? అట్లా ఏం చెప్పలేదు కదా! అయినా గాని వినీత్ జోషిని బదిలీ చేశారు. మరి వినీత్ జోషిని బదిలీ చేసినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్‌ని కూడా ఆ శాఖ నుంచి ఎందుకు తప్పించరు? ఇది గదా! ఈ 2 రోజుల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఒత్తిడి. అందుకని వాళ్ళు ఏమి చేయాలో తోచక, ఏమి చేస్తున్నారో తెలియకుండా ఈ విధమైనటువంటి ఊబిలో రోజు రోజుకి, ఈ 4 రోజుల్లో ఊబిలో రోజు రోజుకి దిగిపోయినటువంటి పరిణామం కేంద్ర ప్రభుత్వం తాను తీసుకున్నటువంటి గోతిలో తానే పడినట్టుగా, తాను తవ్వినటువంటి ఊబిలో తానే ఇరుక్కుపోయి ఇప్పుడు గిలగిల్లాడుతా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కోటేశ్వరరావు గారు, అయితే ఈ ఉద్యమం వెనక విద్రోహ శక్తుల హస్తం ఉంది అని చేసే ప్రయత్నం కూడా చేసింది ప్రభుత్వం. ఏమంటారు మీరు? గతంలో కూడా రైతులకి విదేశాల నుంచి నిధులొచ్చాయి. ఖలిస్తానీ ఉగ్రవాదులు దీని వెనకాల ఉన్నారు అని చెప్పేసి ఆరోపణ చేసింది కదా! 5 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఏ ఖలిస్తాన్ ఉగ్రవాదులు దాని వెనకాల ఉన్నారు? లేదా వాళ్ళకి ఏ సంస్థ నిధులిచ్చింది? ఎంత నిధులొచ్చాయి? ఏమిటి? అనేటువంటి వివరాలను ఆ తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం గాని, లేదా ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు గాని నిగ్గు తేల్చి, ఇదిగో
ఈ రైతు సంఘ నాయకుడికి ఫలానా దేశం నుంచి ఈ నిధులు వచ్చాయి అని చెప్పినటువంటి ఉదంతం ఎక్కడన్నా ఉందా? అటువంటిది ఎక్కడా లేదు. కేవలం ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు, మార్ఫింగ్ వీడియోలు, ఇలాంటివన్నీ. ఇప్పుడు కూడా అదే రుజువు చేయమనండి. ఇప్పుడు కూడా బీజేపీ వెనకాల ఎవరున్నారో, లేకపోతే ఇంకోళ్ళకి ఎవరున్నారో రుజువు చేయమనండి. ఎన్ని నిధులు వచ్చాయో, ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరిచ్చారో నిధులు రుజువు చేయమనండి. ఎవరు వద్దన్నారు? తర్వాత అయినా ఇప్పుడు తేలిగ్గా ఇప్పుడు అంతా వాళ్ళు కూడా ఉద్యమం విరమించినట్టు ప్రకటించారు, అయిపోయింది. ఆ పోలీసుల మీద చర్య తీసుకోవాలి. ఆ దమనకాండకు పాల్పడినటువంటి పోలీసుల మీద చర్య తీసుకోవాలి. మరి కోర్టుల్లో విచారణ జరపాలనేటువంటి కేసులు దాఖలయ్యాయి. వాటిని ఏం చేస్తారు ఏమిటనేటువంటిది అది తర్వాత సంగతి. రుజువు చేయమనండి. చేసినటువంటి ఆరోపణలు రుజువు చేయమనండి. గతంలో చూసాం మనం. జేఎన్యూలో తుకిడే తుకిడే గ్యాంగుల్ని లేదా పాకిస్తాన్‌కి అనుకూలంగా నినాదాలు చేశారంటూ మార్ఫింగ్ చేసినటువంటి లేదా కృత్రిమంగా సృష్టించినటువంటి వీడియోలను కొన్ని జాతీయ ఛానల్స్ అనేటువంటివి చెప్పుకునేటువంటివే అవే ప్రచారం చేసి తప్పుడు ప్రచారంలో ప్రభుత్వంతో చేతులు కలిపాయి. ఆ తర్వాత ఆ వీడియోలన్నీ కూడా ఫేక్ అనేటువంటిది రుజువైంది. ఆ కేసులన్నీ కూడా ఎక్కడ ఒక్కటి కూడా రుజువు కాలేదు. అందుకని ఇటీవల కాలంలో ఈ వాట్సాప్ యూనివర్సిటీ దాన్ని బీజేపీ లేదా బీజేపీ సంఘాలు బాగా వినియోగించుకొని తప్పుడు ప్రచారం పుంకానుపుంకాలుగా తప్పుడు ప్రచారం చేస్తాయి. మార్ఫింగ్ వీడియోలు లేనటువంటివి ఉన్నట్టుగా, ఢిల్లీలో సముద్రం ఉన్నట్టుగా, అందులో సముద్రంలో మొత్తం కుట్ర చేస్తున్నట్టుగా ఇట్లాంటివన్నీ కూడా అనేకమైనటువంటి చేయడం అనేది బాగా పెరిగిపోయింది. అందుకని ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే నిజం చెప్పినా నమ్మనటువంటి స్థితి ఇవాళ బీజేపీకి లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వచ్చిందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. కోటేశ్వరరావు గారు, అయితే ప్రస్తుతం ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సీజేపీ రూపంలో కేంద్రానికి గట్టిగా తగిలింది అనుకోవచ్చా? గట్టిగా మామూలు దెబ్బ కాదు. చెప్పుకోరాని చోట అంటారే, చెప్పుకోరాని చోట తగిలినటువంటి దెబ్బగా దీన్ని వర్ణించవచ్చు. ఇప్పుడు దేశ భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచిగా సీజేపీ మారబోతోంది అనుకోవచ్చా? భారతీయ యువశక్తి ముందు పార్టీలు తేలిపోయాయని భావించాల్సిన సమయం వచ్చిందంటారా? ఎందుకంటే యువత రోడ్డెక్కితే కానీ కేంద్రంలో కదలిక రాని పరిస్థితి కదా. వివిధ దేశాల్లో సాగినటువంటి ఉద్యమాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూలిపోయిన మాట వాస్తవం. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే సమాజంలో యూత్ అనేటువంటిది ఒక భాగం తప్ప మొత్తం సమాజమే యూత్ కాదు. అందుకని యూత్‌కు ఉండేటువంటి ప్రాధాన్యత యూత్‌కు ఉంటది. దాన్ని ఎవరు తక్కువ చేయట్లేదు. కానీ యూత్ కూడా సరైనటువంటి దిశలో వ్యవహరించి సమాజంలో ఉన్నటువంటి ఇతరులతోటి కూడా సమన్వయం చేసుకున్నప్పుడు ఒక నూతన అంటే యువ రక్తంతో కూడినటువంటి ఒక అనుభవంతో కూడినటువంటిది ఇద్దరు అంటే అనుభవంతో ఉన్నటువంటి సీనియర్స్ ఉండాలి. అదే విధంగా డైనమిక్ గా ఉండేటువంటి యువతరం కూడా ఉండేటువంటి ఒక కొత్త నాయకత్వం అనేటువంటిది అవసరము. అటువంటి అవసరాన్ని మరి ఈ ఉద్యమం గాని లేకపోతే ఈ ఉద్యమంతో స్ఫూర్తి పొందినటువంటి రాజకీయ పార్టీలు తమ వైఖరులను ఏ విధంగా సవరించుకుంటాయి, ఏ విధంగా ఈ నూతన పరిస్థితులకు అనుగుణంగా అవి పనిచేస్తాయి ఏమిటనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూసిన తర్వాత మాత్రమే కొన్ని నిర్ధారణలకు రావాల్సి ఉంటుంది తప్ప ఇప్పుడే కేవలం వీళ్ళే ఏదో అధికారానికి వస్తారనో లేకపోతే అధికారానికి వచ్చి సమూలమైనటువంటి మార్పులు చేస్తారనో ఇలాంటి కన్క్లూజన్స్ కి ఇప్పటికిప్పుడు రానవసరం లేదు. ఇది తాత్కాలికమైనటువంటి ఆందోళన. ఆ ఆందోళనకి తెరపడింది. తరువాత బీజేపీ ప్రకటించినటువంటి 5 మేనిఫెస్టోలో 5 అంశాలు ఉన్నాయి. ఎన్నికల సంస్కరణలు, లేకపోతే యాంటీ డిఫెక్షన్, మహిళా రిజర్వేషన్, లేదా రిటైర్ అయినటువంటి జడ్జీలకు పదవులు ఇవ్వకూడదు, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. మరి వాటిని ఏ రూపంలో ముందుకు తీసుకొస్తారు? వాటితో పాటు మిగిలినటువంటి పార్టీలు ఏ విధంగా ముందుకొస్తాయి? అదే విధంగా ఈ ఉద్యమం సందర్భంగా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ని కూడా కోటేశ్వరరావు గారు, చెప్పండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు చేసేందుకు ఇటు ప్రధాని మోడీ, అమిత్ షా కసరత్తు చేస్తున్నారు. మరి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే తిరిగి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్ ఉందంటారా? తీసుకున్న ఆశ్చర్యం లేదు. అయితే తీసుకుంటారా లేదా అనేటువంటిది మాత్రం ఒక పెద్ద ప్రశ్నే. ఎందుకు అంటే ఇంతగా అప్రతిష్ట పాలైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని మళ్ళా ఒక మంత్రిగా తీసుకొని ఆయనకి ఉద్యోగం ఇస్తే
ప్రతిపక్షాలు మామూలుగా ఉండవు పార్లమెంట్లో. అదేవిధంగా పౌర సమాజం కూడా ఇదేమిటి, ఆయన రాజీనామా చేస్తే మళ్ళా మా ఉద్యోగం ఇచ్చి నిలబెట్టారేమిటి అనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తది. ఆ ప్రశ్నకు బీజేపీ దగ్గర సమాధానం ఉండదు. అందుకని అలా చేస్తారా లేదా అనేటువంటిది చూడాల్సింది. ఇప్పుడు ఇప్పుడు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారని కేంద్ర మంత్రి. ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఈ విధంగా ప్రతి శాఖలో తప్పులు చేసుకుంటూ పోతే, ఆ చేసినటువంటి తప్పులు చేసినటువంటి ప్రతి శాఖ మంత్రి రాజీనామా చేస్తే, మా మంత్రివర్గంలో ఎవరు మిగలరు అనేటువంటి వ్యాఖ్య చేశారు. మరి అటువంటి పరిస్థితిని తెచ్చుకుంటారా? మళ్ళా ఈ ధర్మేంద్ర ప్రధాన్‌కి ఉపాధి కలిగిస్తారా? ఇవన్నీ గూడా ఇప్పటికైతే ఊహాజనితమైనటువంటి సమస్యలు. అంత తేలికైతే కాదు అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.